రోహిత్ శర్మ గురించి ఒక షాకింగ్ విషయం బయటకొచ్చింది. 2027 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడటం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్‌డే సిరీస్‌కి రోహిత్‌ని ఎంపిక చేసినప్పటికీ, అది కేవలం ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే అనే షరతుపైన జరిగిందని చెప్పేసి బీసీసీఐ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. దాదాపు 40 ఇయర్స్‌కి చేరువలో ఉన్న రోహిత్ శర్మ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఫీల్డింగ్ భారాన్ని తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి, అందువల్ల 2027 వరల్డ్ కప్‌లో అతన్ని పక్కన పెట్టే యోచనలో సెలెక్టర్లున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని కెరీర్ పరంగా ఒకేలా చూసిన బీసీసీఐ ఇప్పుడు ఆ ఇద్దరిని వేరువేరుగా చూడాలని చెప్పేసి డిసైడ్ అయింది. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్ దేశంలోనే నంబర్ 1గా ఉంటాయని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. కానీ రోహిత్ విషయంలో అలా లేదని చెప్పేసి బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి తోడు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీ బాధ్యతలు తప్పుకున్నాక అతను గతంలో ఆడినట్టుగా అగ్రెసివ్‌గా ఆడట్లేదు. డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళాడు. ఇది కూడా మేనేజ్‌మెంట్‌కి నష్టం లేదని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అవ్వకపోతే అతని స్థానంలో ఓపెనర్‌గా బ్యాటింగ్, వికెట్ కీపర్‌గా ఉపయోగపడేలాగా ఇషాన్ కిషన్‌ని జట్టులోకి తీసుకున్నారు.